ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు. కన్నబిడ్డకు కాస్త కష్టమొచ్చినా కన్నపేగు విలవిల్లాడిపోతుంది. అలాంటిది కళ్ల ముందే కుమారుడిని మృత్యువు పలకరిస్తుంటే ఏ కన్నతల్లైనా ఊరుకుంటుందా? తన ప్రాణం పోతుందని తెలిసినా చివరి క్షణం వరకు కాపాడుకోవాలని చూస్తుంది. మధ్యప్రదేశ్లో ఇదే జరిగింది. కాని ఆ మృత్యు పోరాటంలో ఘోరం జరిగిపోయింది. కుమారుడిని రక్షించే క్రమంలో తల్లి కూడా ప్రాణాలు పోగొట్టుకుంది. మధ్యప్రదేశ్లో జరిగింది ఈ హృదయ విదారకమైన ఘటన. జబల్పూర్లోని బర్గి డ్యాంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. అప్పటి వరకు జరిగిన సహాయక చర్యలు రాత్రి కావటంతో నిలిచిపోయాయి. ఉదయం కూడా అధికారులు సహాయక చర్యలను కొనసాగించారు. ఈ క్రమంలో ఓ తల్లి తన బిడ్డను లైఫ్ జాకెట్తో గుండెకు హత్తుకుని ఉన్న దృశ్యం రెస్క్యూ టీం గుర్తించింది. ఇప్పుడు ఆ ఫోటో అందరినీ కదిలిస్తోంది. రెస్క్యూ టీం ఆమెను బిడ్డను వెలికితీశారు. నీటిలో మునిగిపోతున్న బిడ్డను కాపాడేందుకు ఆ తల్లి తన లైఫ్ జాకెట్తో కుమారుడిని గుండెలకు హత్తుకుంది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన అక్కడి వారంతా కంటతడి పెట్టారు. నర్మదా నదిపై బర్గి డ్యాంలో గురువారం సాయంత్రం 29 మంది ప్రయాణికులు, 2 సిబ్బందితో క్రూజ్ బోట్ వెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా రిజర్వాయర్ అల్లకల్లోలంగా మారింది. ఇది గుర్తించిన కొందరు ప్రయాణికులు పడవను వెనక్కు తిప్పాలని సిబ్బందిని కోరారు. వారి మాటలు ఆ సిబ్బందికి వినిపించకపోవడంతో అలాగే ముందుకు పోనిచ్చారని చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. ఆ ఆటుపోట్లకు పడవ ఒక్కసారిగా నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. మరో 15 మందిని రక్షించారు. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.